హాయ్ గైస్, చాలా డేస్ తర్వాత మేము అమీర్పేట షాపింగ్కి వెళ్తున్నాము. ఇదివరకు అస్తమానం వెళ్ళేవాళ్ళు, ఈ మధ్యన అంటే అస్సలు కుదరడం లేదు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత మేము ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్లో ఏమేమి ఎంజాయ్ చేస్తాం మీరు కూడా చూద్దరు కానీ రండి మాతో పాటు. కిందకు వచ్చేసాము, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఆటో రాగానే స్టార్ట్ అయిపోతాము అమీర్పేట షాపింగ్. మేమేం చేస్తున్నాము షాపింగ్ మీరు కూడా చూద్దరు కానీ మేమేం కొన్నాము. మేమైతే అమీర్పేట షాపింగ్కి రెడీ అయిపోయాము. వెళ్ళంగానే ఎంట్రన్స్లో నిమ్మకాయ సోడా కనిపించింది మా సిస్టర్కి. షాపింగ్ చేసి ఎక్కడ అలసిపోతాము అని చెప్పి స్టార్టింగ్ లెమన్ సోడాతో స్టార్ట్ చేసాము. తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము. రంజాన్ స్పెషల్గా రంజాన్ థీము, అక్కడ షాదీ ముబారక్ వెడ్డింగ్ సంబంధించి థీమ్ పెట్టారు. ఎంట్రన్స్ విఘ్నేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుంది. తర్వాత అలా ఎంటర్ అయిపోయి నైటీస్ చూసాము. ఓకే పర్వాలేదు, కానీ తనకు నచ్చడం అలా లోపలికి వెళ్ళిపోయి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండీలో ఉంది కదా, కొంచెం కలెక్షన్ అది చూసాము, బాగుంది. అలా ముందుకెళ్ళి బ్యాంగిల్స్, శారీస్ అవన్నీ మళ్ళీ ఒక రౌండ్ వేసాము. అలా కొంచెం ముందుకెళ్తే రోల్డ్ గోల్డ్ గ్యారంటీ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి, అవి ఒకసారి చూసాము. ఆ తర్వాత మళ్ళీ శారీస్ చూద్దామని చెప్పి మళ్ళీ అలా ఒక రౌండ్ వేసాము. శారీస్ అయితే కొన్ని చూసాము, మా సిస్టర్ ఒకసారి చూస్తుంది. ఇప్పుడు లేస్ శారీస్, పట్టు శారీస్ ట్రెండింగ్ ఉన్నాయి కదా, ఒకసారి చూద్దామని చూసాం. కలెక్షన్ అయితే బాగుంది ఫ్రెండ్స్, రంజాన్ స్పెషల్. అవి చూసేసి అలాగా ఫస్ట్ ఫ్లోర్లో డ్రెస్సులు చూద్దామని పైకి వెళ్ళాము. ఎక్సలేటర్ ఎక్కి పైకి వెళ్ళంగానే ఎంట్రన్స్లో మా చెల్లికి ఒక ఫ్రాక్ నచ్చి మా ఫ్రాక్ దగ్గరే ఉండిపోయింది ఒక 2 minutes. ఎన్ని ఫ్రాకులు ఉన్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రాక్లే అంటుంది, కానీ ఒక్కసారి వేసుకొని పక్కన పెట్టేస్తుంది, అదేంటో మరి. సరే అది వదిలేసే డ్రెస్సులు చూద్దామని కొంచెం మెదడుకొచ్చి డ్రెస్సులు అయితే స్టార్ట్ చేసాం చూడడం. తనకి డైలీ వేర్, ఆఫీస్ వేరు చూసింది. అలా చూసి మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వెళ్ళి వేరే అన్నీ ఒకసారి చూసి సెలెక్ట్ చేసింది. కాసేపు డ్రెస్ మెటీరియల్స్ చూసాము, లాంగ్ ఫ్రాక్స్ చూసాము. ఓకే కలెక్షన్ అయితే బాగుంది. చెన్నై సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రాప్ టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. రంజాన్ స్పెషల్ అనుకుంటా, బాగుంది కలెక్షన్. పండగ హడావిడంతా ఉంది. సండే అయినా తనకు నచ్చిన కొన్ని డ్రెస్ స్టైల్ చేద్దామని ట్రయల్ రూమ్కి వెళ్ళింది. నేనైతే ఇప్పుడు మిర్రర్ వీడియోస్ బాగా ట్రెండింగ్గా ఉన్నాయి, ఏదో సరదాగా అలా ట్రై చేసా ఒక సెకండ్. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత బయటికి రాగానే చెప్పులు చూసాము. ఓకే బాగున్నాయి చెప్పులు కూడా కలెక్షన్. అది ఆ పక్కనే ఫ్రాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, క్రాప్ టాప్స్, అవి సూపర్గా ఉన్నాయి. హాఫ్ శారీస్ అవి కూడా చూసి కిడ్స్వి ఫ్రాక్స్ అన్నీ మంచి కలెక్షన్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ కుర్తాస్ చూసాం పైకి వచ్చి, అవి కూడా బాగున్నాయి. కుర్తీస్ కూడా మంచి కలెక్షన్ ఉంది. ఓకే బాగున్నాయి, కానీ తనకి సెట్ అయ్యేమైతే ఏం లేవు. చూస్తుంది. నేనైతే ఒకసారి ఫ్రాక్స్ చిన్నపిల్లలవి చాలా బాగున్నాయని చూద్దామని ఒకసారి ట్రై చేశాను. చూస్తున్నా అలాగా. నాకైతే ఆడపిల్లలు లేరు, ఒకే అబ్బాయి, కానీ ఏంటో ఆడపిల్లల ఫ్రాకులు చూడంగానే అలా మనసు లాగేస్తూ ఉంటుంది అనమాట. ఊరికే జస్ట్ అలా చూసి ఆనందపడ్డాను కాసేపు ఆ ఫ్రాక్స్ అన్నీ చూసి. అలా అక్కడేం నచ్చలేదు, బయటకు వచ్చేసాము. బయటికి రాగానే ఇక్కడ కృష్ణుడి బొమ్మలు, వేణుగు బొమ్మలు, షోకేస్ పీసెస్ అనమాట, చాలా బాగున్నాయి. తర్వాత కొంచెం ముందుకు రాగానే బ్యాంగిల్స్ 50 రూపీస్ అంట, 4 బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. చూసి ఫ్రంట్కి రాగానే డెకరేషన్ ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి, 250 అంట. తర్వాత చెన్నై షాపింగ్ మాల్ స్టార్ట్ చేసాము. అక్కడ ఏదో ఎంతో కలెక్షన్ తీసుకుంటే గిఫ్ట్స్ కూడా ఉన్నాయని చెప్పి పెట్టారు ఎంట్రన్స్లో. అవి చూసి అలా పైకి వెళ్ళిపోయాము డ్రెస్సెస్ చూద్దామని. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము, చూసాము కొన్ని శారీసు అవన్నీ ఉన్నాయి. తర్వాత పైకి వెళ్ళంగానే మళ్ళీ వినాయకుడి షాప్లో కూడా అట్లాగే మళ్ళీ ఒక రౌండ్ వేసాము, శారీస్ అన్నీ చూద్దామని. తర్వాత అలా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి డ్రెస్సులు చూద్దామని చెన్నై షాపింగ్ మాల్లో పైకి వెళ్ళాము. అక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగానే ఉంది పండగ కలెక్షన్. ఉన్నారు ముస్లిమ్స్, రంజాన్ పండగ కదా, బాగున్నాయి కలెక్షన్ అయితే. క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్, కుర్తీస్ కలెక్షన్ అయితే ఓకే బాగానే ఉన్నాయి, చూడొచ్చు. ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలా చూసి అక్కడ కూడా నచ్చక బయటకు వచ్చి చూస్తే బ్యాగ్స్. మన అమీర్పేట షాపింగ్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు అంటే ఎవరున్నారు. ఇంకా వరుసనే షాపులు. ఇక పండగ హడావిడంతా మన అమీర్పేటలోనే ఉంటుంది అనుకోండి. ఏ ఫెస్టివల్ వచ్చినా సరే, వాళ్ళకేమో రంజాను, మనకేమో ఉగాది కలెక్షను, తర్వాత అలాగా జుమ్కాలు, నెక్లెస్ సెట్స్, అలా వరుసనే. అంత పర్టికులర్గా తీయలేకపోయాను ఫ్రెండ్స్, బాగా క్రౌడ్ ఉంది కొంచెము. అందుకని దూరం నుంచి చిన్న క్లిప్స్, వాచెస్ అట్లా ట్రై చేసిన. చిన్నపిల్లల ఫ్రాక్స్, దుప్పట్టాస్, మన లేడీస్కి ఎంతో ఇష్టమైన మేకప్ కిట్స్ అన్నీ దొరుకుతాయి. అలా ముందుకెళ్ళిపోయి మన ఆర్ఎస్లోకి దూరం. అలా చూసి కింద పైనుంచి ఒక రౌండ్ శారీస్ అన్నీ చిన్న క్లిప్ తీశాను.
కింద కూడా శారీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆర్ఎస్ బ్రదర్స్లో కలెక్షన్, ఫ్రాక్స్, ఇంకా చాలా కలెక్షన్ ఉంది. ఆర్ఎస్లో ఎక్కువ వీడియో షూట్ చేయలేకపోయాను. డ్రెస్ కుర్తీస్ అవి కూడా బాగున్నాయి, ఆఫర్స్ బాగున్నాయి. ఇది కిడ్స్ వేర్ అనమాట. ఆడపిల్లలు, చిన్నపిల్లలు ముద్దు ముద్దు గౌన్లు, చిన్ని చిన్ని ఫ్రాక్స్ ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ చిన్న బేబీ కుర్చీ చూడండి, ఇక్కడ కూడా చెప్పులు చాలా బాగా పెట్టారు. ఆ కుర్చీలో చిన్నపిల్లలు కూర్చొని ఆడుతూ ఉన్నారు. అలా బయటకు వచ్చేసి అక్కడ అయితే డ్రెస్సెస్ అవి చూసాము, తనకు నచ్చినాయి. చందా బ్రదర్స్కి వెళ్ళి ఒకసారి గోల్డ్ రేట్ కనుక్కున్నాం. బయటకు వచ్చేసి పానీపూరి తిన్నాగానే చాలా చెత్తగా ఉంది. ఆ అంకుల్ అయితే ఏదో మరమరాలు మిక్చర్ చేశారు, చాలా బాగుంది. ఇంకా అలా చూసుకొని ఆటో ఎక్కేసి వచ్చేసామంతే. ఈ వీడియో బాయ్ బాయ్.